ఎట్ అంకిల్ ఎండోమెంట్ ఆఫీసర్స్ 2025 సెకండ్ పేపర్లో ఇంపార్టెంట్ బిట్స్ సిరీస్లో భాగంగా 98th డేకు స్వాగతం. సో ఈరోజు మనము రామాయణం సంబంధించి ఇప్పటిదాకా బాలకాండ పూర్తయింది అండ్ అయోధ్యకాండ పూర్తయింది అండ్ అరణ్యకాండలో మొదటి భాగం చేరుకున్నాం. సో ఈ మొదటి భాగంలో కూడా మరొక 40 క్వశ్చన్స్ని మనం పూర్తి చేద్దాం. సో ఈ క్వశ్చన్స్కి వెళ్ళడానికంటే ముందు ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ చూస్తున్నారో వారి కోసం ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్. ఏబిబిఎస్సి పేపర్ 1 సంబంధించి ఒక న్యూ సిరీస్ స్టార్ట్ అయింది. సో ఇది సెప్టెంబర్ 2 స్టార్ట్ అయింది అండ్ ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఇది అప్లోడ్ అవుతుంది. అది చాలా మందికి యూజ్ అయ్యే వీడియో ఇది అండ్ కాబట్టి ఎక్కువ మందికి వీటిని మీరు షేర్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ పేపర్ 2 సిలబస్ విషయానికి వస్తే మొత్తం 12 పాయింట్స్ ఉన్నాయి అండ్ ప్రతి పాయింట్ సంబంధించి ఇండిగా ఒక 40 క్వశ్చన్స్ని ఇవ్వాలనే ఉద్దేశంతో. సో రామాయణంలో ఇప్పటిదాకా ఉన్న 7 కాండల్లో 2 కాండలు పూర్తయిపోయాయి అండ్ మిగిలినవి కూడా నెక్స్ట్ అప్కమింగ్ డేస్లో మీకు అందుబాటులో ఉండబోతున్నాయి. సో లెట్ స్టార్ట్ ద టుడేస్ వీడియో అబౌట్ ద అరణ్యకాండ. అరణ్యకాండంలో రాముడు ఎక్కడ మొదట నివాసం ఏర్పరచుకున్నాడు? ఆన్సర్ దండకారణ్యంలో. తర్వాత దండకారణ్యంలో రామునికి మార్గదర్శనం చేసిన మహర్షి ఎవరు? అగస్త్య మహర్షి. అగస్త్య మహర్షి రామునికి ఏ వరం ఇచ్చాడు? దివ్యాస్త్రాలు, కవచం ఇచ్చాడు. రాముడు తన నివాసం కోసం ఏ స్థలాన్ని ఎన్నుకున్నాడు? ఆన్సర్ పంచవటి. పంచవటిని సూచించిన మహర్షి ఎవరు? అగస్త్య మహర్షి. పంచవటిలో రాముని ఆశ్రమాన్ని నిర్మించడంలో సహాయపడ్డవాడు ఎవరు? లక్ష్మణుడు. శూర్పణఖ రాముని చూసి ఏ భావనకు లోనైంది? ప్రేమలో పడి వివాహం కోరింది. రాముడు శూర్పణఖకు ఇచ్చిన సమాధానం ఏమిటి? నేను సీతాపతి, నన్ను విడిచి లక్ష్మణుని దగ్గరకు వెళ్ళు అని. శూర్పణఖను లక్ష్మణుడు ఏ విధంగా శిక్షించాడు? ఆమె ముక్కు చెవులను కత్తిరించాడు. శూర్పణఖ తన అవమానం ఎవరికి చెప్పింది? కర దూషణ త్రిశిర. ఆ కర దూషణ ఎవరిని యుద్ధానికి పంపించారు? రాముని మీద రాక్షస సైన్యాన్ని పంపించారు. రాముడు ఎంతమంది రాక్షసులను సంహరించాడు? 14,000 మంది రాక్షసులను సంహరించాడు. కరుడిని రాముడు ఏ ఆయుధంతో సంహరించాడు? గాంధీవం లాంటి బాణలతో. తర్వాత రాముని వీరాన్ని చూసి రాక్షసలోకం ఎవరికి చెప్పింది? రావణుడికి చెప్పింది. శూర్పణఖ రావణుని దగ్గరకు వెళ్ళి ఏం చెప్పింది? సీతను అపహరించమని ప్రేరేపించింది. రావణుడు సీతను అపహరించడానికి ఎవరి సహాయం తీసుకున్నాడు? ఆన్సర్ మారీచి. మారీచి ఎటువంటి రూపంలో వచ్చాడు? బంగారు జింక రూపంలో వచ్చాడు. సీత బంగారు జింకను ఎందుకు కోరింది? అందంగా ఉండటంతో ఇంటికి తీసుకెళ్లాలని అనుకుంది. రాముడు బంగారు జింకను తరిమి వెళ్లే ముందు లక్ష్మణుడికి ఏం చెప్పాడు? సీతను రక్షించమని. మారీచి మరణించే ముందు ఏ శబ్దం చేశాడు? హా సీత, హా లక్ష్మణ అనే రాముని స్వరంతో శబ్దం చేశాడు. తర్వాత సీత లక్ష్మణుడిపై ఏ ఆరోపణ చేసింది? రాముని కోసం వెళ్ళడం ఇష్టం లేదని, తన మీద దృష్టి ఉందని చెప్పింది. సో ఆరోపణ చేసింది. సీత మాటలు విని లక్ష్మణుడు ఏం చేశాడు? రాముని కోసం వెళ్ళిపోయాడు. ఆ సమయంలో రావణుడు ఏ రూపంలో వచ్చాడు? సన్యాసి రూపంలో వచ్చాడు. రావణుడు సీతను ఎక్కడి నుంచి అపహరించాడు? పంచవటి ఆశ్రమం నుంచి. రావణుని రథసారథి ఎవరు? మరీచి చనిపోవడంతో ఇతర రాక్షసులు ఆయన యొక్క రథసారథిగా ఉన్నారు. ఆ సమయంలో సీత అపహరణను ఎవరు గమనించారు? జటాయువు రావణుడితో ఎందుకు యుద్ధం చేశాడు? సీతను రక్షించడానికి. రావణుడు జటాయువుని ఏ విధంగా హతమార్చాడు? ఖడ్గంతో రెక్కలను కోసేశాడు. గాయపడిన జటాయువుని ఎవరు చూశారు? రాముడు, లక్ష్మణుడు. జటాయువు మరణించే ముందు రామునికి ఏ సమాచారం ఇచ్చాడు? రావణుడు సీతను తీసుకెళ్లాడని. తర్వాత జటాయువు మరణంతో రాముడు ఎలా స్పందించాడు? కన్నీళ్లు పెట్టి తండ్రిగా గౌరవించాడు. జటాయువు అంత్యక్రియలు ఎవరు చేశారు? రాముడు, లక్ష్మణుడు. శబరిని రాముడు ఎక్కడ కలిశాడు? పంపా సరస్సు దగ్గర. శబరి రామునికి ఏ పండ్లు ఇచ్చింది? తన పెదవులతో రుచి చూసిన పండ్లు ఇచ్చింది.
అండ్ రాముడు శబరి పండ్లు ఎందుకు స్వీకరించాడు? ఆమె భక్తి శుద్ధితో ఉంది కనుక. తర్వాత శబరి రామునికి ఏ మార్గదర్శనం ఇచ్చింది? పంపా సరస్సు దాటి సుగ్రీవుణ్ణి కలవమని చెప్పి కాస్త సలహా ఇచ్చింది. రాముని అరణ్యకాండంలో ప్రధాన ప్రతినాయకుడు ఎవరు? రావణుడు. అరణ్యకాండంలో ప్రధానంగా ఏ సంఘటన చుట్టూ తిరుగుతుంది ఆ కాండం చుట్టూ అంటే, అంటే అరణ్యకాండం మొత్తం కలిపి ఏ సంఘటన చుట్టూ తిరుగుతుంది? సీత యొక్క అపహరణ. తర్వాత అరణ్యకాండం మనకు నేర్పే పాఠం ఏమిటి? భక్తి, ధైర్యం, దుష్టుని మీద పోరాటం. అరణ్యవాసంలో రామునికి ఏ మహర్షులు ఆశీర్వాదం ఇచ్చారు? అగస్త్యుడు, శరభంగుడు, సుతీక్ష్ణుడు. సో ఇవి ఈ రోజుకి సంబంధించిన ముఖ్యమైన క్వశ్చన్స్ అన్నమాట. అండ్ రిమైనింగ్ క్వశ్చన్స్ సెకండ్ పార్ట్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. నమస్తే. జై హింద్.